ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కుల్ఫీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే కుల్ఫీ. ఈ ఎండలకి చాలా చక్కగా ఇంట్లోనే చేసి పెట్టేయండి. పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కాబట్టి చాలా చక్కగా తింటారు. సింపుల్గా ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్తోనే మనం ఈ కుల్ఫీ అయితే చేసేయచ్చు. ఎలా చేశానో ఏంటని వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. వీడియో చూసేద్దామా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కుల్ఫీ. చాలా సింపుల్గా ఈ ఎండలకి చాలా చక్కగా కూల్గా చల్లగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కుల్ఫీ అయితే ఇలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇలా కాస్త జీడిపప్పు, కాస్త బాదాము, అలాగే కిస్మిస్, 2 యాలకులు అనమాట. యాలకుల ఫ్లేవర్ బాగుంటుందండి కుల్ఫీ తినేటప్పుడు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా తీసుకుందాము మనం ఇవైతే కొంచెం ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నా పర్వాలేదు, అలాగే ఇంట్లో స్టోరేజ్ ఉన్నవైనా సరే పర్వాలేదు. వేసుకొని అవన్నీ కూడా ఇలా మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ అంటే మరి పౌడర్లా కాకుండా కచ్చాబచ్చాగా, అంటే ఒక్కసారి గ్రైండర్ వేస్తే సరిపోతుంది అనమాట. ఒక్కసారి మిక్సీ ఇలాగ ఆన్ చేసి ఆఫ్ చేసేయండి అంతే. చూసారు కదా నేను ఎంత పొడిగా చేశానో. అలా చేయాలంటే మనం కుల్ఫీ తినేటప్పుడు మనకి ఎలా తగులుతుందో అలా ఉండాలన్నమాట. మరి ముద్దగా అయిపోతే బాగోదు. చూసారు కదా నేను చేసినట్టుగా ఒక్కసారి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోని మన పిల్లలు, మీరు ఇంట్లో తినే అంటే స్వీట్నెస్ ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగా షుగర్ అయితే వేసుకోండి. నేను తీసుకున్న జీడిపప్పు బాదములకు తగ్గట్టుగా షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో మీరు తినే స్వీట్ని పెట్టుకొని దాన్ని బట్టి అంచనాగా వేసుకోండి షుగర్ అయితే. మరి ఈ కుల్ఫీలోకి షుగర్ అనేది ఎక్కువైపోయినా బాగోదు, అలాగని మరీ తక్కువ ఉన్నా బాగోదు. అందుకని చూసి కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే నేను వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు అయితే కలపొద్దు, కాస్త చల్లారిన తర్వాత అయితే వేయండి. నేను మొత్తం ఇందులో తీసేస్తున్నాను. చూసారు కదా ఒకసారి చేసిన తర్వాత మనకి ఇవి బాదము, జీడిపప్పు ఇది అనేది మరీ పౌడర్గా చేసేసారనుకోండి, అది మిల్క్లో కలిపేటప్పుడు మొత్తం ఇలాగా జిడ్డుగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా పొడిగా చేశారనుకోండి, మనం కుల్ఫీ తినేటప్పుడు మనకు మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతుంటాయి కదా, అలా ఉంటే బాగుంటుంది అనమాట. అలాగే నేను కొంచెం పాలు వేసి, చూసారు కదా నేను ఏ కన్సిస్టెన్సీలో కలిపానో మీరు కూడా అలాగే అంతే కలపండి. అలా అయితేనే బాగుంటుంది. ఇది మరీ పలచగా కలిపేయొద్దు, అలాగని మరీ చిక్కగా కాకుండా ఇలా కలుపుకుంటే మన కుల్ఫీ అనేది చాలా చక్కగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ ఏవైనా వేసుకోవచ్చు. ఇవి చూసారు కదా, ఇవైతే నేను ఐస్ క్రీమ్ బాక్స్లో అయితే నేనైతే ఇలాగ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇవైతే ఎక్కడైనా ఇప్పుడు అవైలబుల్గా దొరికేస్తున్నాయి. ఇలాంటివి తీసుకోవచ్చు. లేకపోతే గ్లాస్లో కానీ, లేకపోతే ప్లాస్టిక్ గ్లాసెస్ మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అందులో వేసేయచ్చు. నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి ఇందులో వేసేస్తున్నాను. ఒక్కొక్కటిగా తీసి దీంట్లోనైతే ఫుల్ చేసేద్దాము. చూసారు కదా ఇలా స్పూన్తో కానీ, లేకపోతే మనం కలుపుకున్న బౌల్తోనన్నా సరే ఇలా కొంచెంగా వేసేయాలి. అంటే ఇవి మొత్తం క్యాప్ ములిగేటట్టు కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే మనం తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా కుల్ఫీ ఎంత సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు, ఇలా చేసేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు చేస్తుంటాను రెగ్యులర్గా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొనుక్కునేది అనుకున్నా మన ఇంట్లో చేసేదే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా చూసారు కదా కాస్త గ్యాప్ ఇచ్చి ఇవి పెట్టేస్తే ఒక 10 అవర్స్ తర్వాత తీస్తే ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. మీకైతే వీడియో నచ్చుతుంది ఖచ్చితంగా, అలాగే రెసిపీ కూడా నచ్చుతుంది. వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ పిల్లలకి చక్కగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇందులోనే మనం ఎక్కువగా జీడిపప్పు, బాదం, అలాగే యాలక, అలాగే మనం కిస్మిస్ కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. 10 అవర్స్ తర్వాత మనకి కుల్ఫీ ఎలా వచ్చింది ఏంటని చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక 10 అవర్స్ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. చూసారు కదా మొత్తం ఐసీగా ఉంది కదా. ఈ ఐస్ అంతా పోవాలి అంటే ఇలా వేరే గ్లాస్లోని ప్లెయిన్ వాటర్ తీసుకొని ఇలా 1 నిమిషం పాటు ఇలా డిప్ చేస్తే ఐస్ అంతా వదిలి మనకి ఈ చాలా ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట. ఏదైనా సరే ఏ ఐస్ క్రీమ్ చేసినా సరే ఇలా అయితే ఇలాగ ప్లెయిన్ వాటర్లో ముంచి తీసేస్తే మనవి కుల్ఫీ అని చాలా చక్కగా వచ్చేసింది చూడండి. అలా ప్లెయిన్ వాటర్లో పెట్టడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మన కుల్ఫీ, చాలా బాగుంది కదా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండో. ఇంకెందుకు ఆలస్యం, ఇలాగ రెసిపీ చేసేయండి, పిల్లలకి పెట్టేయండి. ఓహో మమ్మీ సూపర్ మమ్మీ అనిపించేసుకోండి పిల్లల చేత. చూసారు కదా కుల్ఫీ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే చేసేసాను. పిల్లలకైతే ఇచ్చేసాను, తినేసారు కూడా ఆల్రెడీ. చూసారు కదా వీడియో పోస్ట్ చేయడం లేటు, కానీ రెసిపీ అయితే ఆల్రెడీ వాళ్ళు తినేసారు. చూసారు కదా ఎంతో టేస్టీగా అంటే కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎండల వేడికి ఇలాంటి చల్లని కూల్గా ఉండే కుల్ఫీ చేసుకొని ఇంట్లో చక్కగా టీవీ వేసుకొని టీవీ చూస్తూ ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయండి. ఇంత మంచి రెసిపీ మీకు షేర్ చేసినందుకు నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ పెట్టండి. కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే షేర్ చేయండి. అలాగే
బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటి అంటే నేను పోస్ట్ చేసే ఏ రెసిపీ అన్నా సరే వెంటనే మీకైతే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నాకు కూడా నా వీడియోస్ కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్. కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్.